నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రజల్ని పూర్తిగా రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. ఎన్నికలు సజావుగా జరుగుతాయి అన్నటువంటి నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, అదే సమయంలో ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి బటన్ నొక్కుతూ ఉంటే ఆ డబ్బులు కూడా ప్రజలకు సంక్షేమం రూపంలో అందనీయకుండగా ప్రతిపక్షాలు ముఖ్యంగా కూటమి ఏదైతే కుట్రలు చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాటి వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం భగ్నం చేసింది. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ బటన్ నొక్కుళ్ళకి సంబంధించి లేఖ రాయడం, దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ లేఖని చూస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర మొత్తం కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే మే 9వ తారీఖున అంటే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టుకి కూడా ఒక లేఖనైతే కనుక పంపింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బటన్ నొక్కుల్ కార్యక్రమానికి సంబంధించి ఆయన డబ్బులు పంపిణీ చేసేందుకు 11, 12 తారీఖుల్లో డబ్బులు జమ చేస్తాం అకౌంట్లలోకి అంటూ ఇప్పటికే బ్యాంక్ అధికారులతో కూడా, అంటే బ్యాంకులకు కూడా ఆదివారం రోజులు బ్యాంకులు తెరిచిపెట్టాలి, డబ్బులన్నీ కూడా ఆ రోజున విత్డ్రా చేస్తాము అంటూ కూడా ఏదైతే అధికారుల నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఇందులో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏమిటి, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత ఉంది, నిజంగా పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేస్తూ ఉన్నారా అనేటువంటిది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం రాసినటువంటి లేఖను చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో చూస్తే రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు కూడా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్లు వేయటం, ఇక హైకోర్టు కూడా ఈ అంశాన్ని మీరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరే తేల్చుకోండి, అక్కడే మాట్లాడుకోండి, అక్కడే వాళ్ళు ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తారో వాటిపైనే చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బటన్ నొక్కుడు కార్యక్రమాలు చూస్తే మొదటిది ఆసరా పథకం. ఈ పథకాన్ని 23/1/2024 అంటే జనవరి 23వ తారీఖున 6,394 కోట్ల రూపాయలని బటన్ నొక్కాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇవాళ మరి మే 9వ తారీఖు వచ్చింది, ఇవాళ వరకు కూడా ఆ డబ్బులు జమ కాలేదు. వాస్తవానికి ఎప్పుడు జమ అవ్వాలి? ఆ బటన్ నొక్కిన 24 గంటలు లేదా 48 గంటల్లో జమ కావాలి, అయినా కూడా ఇప్పుడు వరకు అవ్వలేదు. ఇంకోటి చూస్తే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అంటూ అది 28 ఫిబ్రవరి 2024లో బటన్ నొక్కారు, 78.53 కోట్ల రూపాయలు. అలాగే జగనన్న విద్యా దీవెన అని చెప్పి మార్చి 1వ తారీఖున బటన్ నొక్కారు, అది వచ్చి 708.68 కోట్ల రూపాయలు. అలాగే ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతు భరోసా కింద వాళ్ళకి ఏదైతే ఇస్తారో అది 6 మార్చి 2024, అది కూడా 1,294.59 కోట్ల రూపాయలు. అలాగే వైఎస్ఆర్ చేయూత, అది కూడా 7వ తారీఖున 7 మార్చి 2024 5,060.49 కోట్ల రూపాయలు. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అది 14 మార్చి 2024 629.37 కోట్ల రూపాయలు. మొత్తం జనవరి నుంచి మార్చి 14 వరకు అంటే 16వ తారీఖున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, కానీ 14వ తారీఖు వరకు బటన్ నొక్కారు. మరి ఈ 5 నెలలుగా బటన్ నొక్కిన బటన్కి డబ్బులు పడలేదు. మరి వేస్తే అప్పుడే వేయాలి కదా, అది కాకుండా ఇప్పుడు వేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. కారణం ఏమిటి అంటే ఎన్నికలకి ముందు పోలింగ్కి 1-2 రోజుల ముందు డబ్బులు వేస్తే ఆ డబ్బుల ప్రభావం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది, కాబట్టి ఆ లబ్ధిదారులంతా కూడా తమకు అనుకూలంగా ఓట్లు వేస్తారు అని చెప్పి ఇంతకాలం డబ్బులు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఆపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అంశాన్ని చెప్పింది. పూర్తిగా ఏదైతే 11, 12 తారీఖులు అంటే పోలింగ్కి 1-2 రోజుల ముందు అది సైలెంట్ పీరియడ్, ఆ సైలెంట్ పీరియడ్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇవన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కింద ఇవి పూర్తిగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అమలు చేయడానికి అంటే ఇప్పుడు కాదు, పోలింగ్ అయిపోయిన తర్వాత వీటిని బటన్ నొక్కుడు కార్యక్రమాలు, ఈ డబ్బులు జమ చేయడం చేసుకోవచ్చు అంటూ కూడా ఈ లేఖ ద్వారా వాళ్ళు తెలియజేశారు. అయితే దీన్ని మొత్తం కూడా కప్పిపుచ్చి, ఇవన్నీ ముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ కూడా వీటిని కప్పిపుచ్చి ప్రతిపక్షాల మీద ఈ రోజున ఈ బురద చమ్మాలి, ప్రతిపక్షాలు డబ్బులు అందనీయకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందనీయకుండా అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఒక అబద్ధాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. దానిపైన ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం
సంఘం ఒక స్పష్టత ఇచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం కూడా బయట పడిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఎన్నికల ముందు లబ్ధి పొందాలి, ప్రజల్లో ఏదో ఒక విధంగా విషం నింపి, వాళ్ళ మెదళ్లలో విషం నింపి అది ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా మారేలాగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఈ రకమైనటువంటి కుట్రలు. అయితే పూర్తిగా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం రాసినటువంటి లేఖ కానీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం కానీ, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలకి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలకి ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లేఖను బట్టి అర్థమవుతోంది. ఏం చెప్తారంటే, మేము బటన్ నొక్కుతా ఉంటే ఆ డబ్బులు ప్రజలకు అందనీయకుండగా కూటమి అడ్డుపడుతోంది అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో అదే చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు నీ లేఖ చూసిన తర్వాత ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు 6 పథకాల్లో చివరిది 14.3 జనవరి నుంచి మొదలు పెడితే చివరిగా 14.3 బటన్ నొక్కాడు. అంటే ఇప్పటికి నెల, ఈ రోజుతో పోల్చుకుంటే నెల 25 రోజులు. ఈ నెల 25 రోజులకి ఇంతవరకు మీనమేషాలు ఏం లెక్క పెట్టారు? మార్చి 16 కదా ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చింది. మరి ఆ రోజే పడాలి కదా. అంటే ఎన్నికల ముందు తాయిలాలు ఇవ్వడం కోసం, ఆ రోజు ఎంతో కొంతమందిని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది. అందులో ఎలాంటి సందేహం ఏముంది? ఈరోజు మీరు ప్రారంభంలో ఉదాహరించినట్టుగా ప్రతిపక్షాల మీద నెపం మోపడం కోసం, తన అసమర్థతను కప్పిపుట్టుకోవడం కోసం, ఇప్పుడు పెన్షన్దారుల గురించి అయితే ఏ విధంగా అయితే విష ప్రచారం చేశారో దానికి ఏమాత్రం తీసిపోని విధంగా, వాస్తవంగా చూసుకుంటే ఇంత డబ్బులు కూడా లేవు నిన్నటిదాకా సత్యమూర్తి గారు. ఇవన్నీ కూడా జమలో బటన్ అయితే నొక్కారు, అక్కడ ఈ డబ్బులు కూడా లేవు. అంటే రమారమి 21,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించాలి. 21,500 కోట్ల రూపాయలు వీటి కోసం కేటాయించాలి. నిన్నటిదాకా ఆ డబ్బులు కూడా లేవు. దాన్ని ఆ రోజు వచ్చి ప్రచార సభలు ఏర్పాటు చేసి ప్రచారంలో భాగంగా బటన్ నొక్కాడు, డబ్బులు రాలేదు, అది అందరికీ తెలుసు. ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, ఎన్నికల ఇంకేముంది, ఇవాళ 9వ తారీఖు, వాళ్ళు అన్నట్టు 10, 11వ తారీఖు ఆదివారం నాడంటే 12వ తారీఖు, 11, 12 తారీఖులు అప్పుడు వాళ్ళ లబ్ధిదారులకు అందితే నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వచ్చింది కదా అని చెప్పి ఎక్కడన్నా సానుభూతి కొంచెం ఉండి వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ చేశాడని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ఎన్నికల ఎత్తుగడ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అందుకే అతని మొన్న కూడా ఈరోజు వచ్చిందండి, మొన్న మాట్లాడాడు కదా 3 రోజుల క్రితం కూడా, అసలు ఎన్నికల సజావుగా జరగనిస్తారా వీళ్ళు, నాకు నమ్మకం కోల్పోతూ ఉన్నాము, దీనివల్ల ప్రతి నెల ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు ఆపుతూ ఉన్నారు. ప్రతి నెల ఇచ్చేదాన్ని ఎందుకు ఆపారు? ఏమన్నా పింఛన్లు ఆపమన్నారా? ఆపలేదు కదా. నీ పథకాలకు సంబంధించి నువ్వు నియమ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తానంటే ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోదు కదా. అధికారులను మారుస్తున్నారు అంటే మార్చక వాళ్ళు ఏమైనా ముద్దెట్టుకుంటారా? వాళ్ళు ఏమైనా సంటి పిల్లలా? న్యాయబద్ధంగా చేస్తున్నారా? చట్టబద్ధంగా చేస్తున్నారా? పరిపాలన ప్రజలకి మేలు చేసే జరుగుతూ ఉందా? ఎంత దాష్టీకం చేస్తున్నారు. వీళ్ళందరిని పెట్టుకుని, ఒక కులాన్ని పెట్టుకొని, ఒక ప్రాంతం వాళ్ళని పెట్టుకొని కావాలని వాళ్ళందరూ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూడనట్టు మీరు పోండి. ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఈరోజు కూడా చూస్తున్నామండి, నిన్న కూడా చూసాము, ఎవరి మీద అయితే ప్రచారానికి వెళ్ళారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద ఇళ్ల మీదకి వెళ్ళేసి గొడ్డళ్ళు తీసుకెళ్ళి రాళ్ళతోటి దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఈ అధికారులు దాన్ని చూస్తూనే ఉన్నారు. నిన్న కూడా 2 CIలు ఒక SIని గురిజాల ప్రాంతంలో సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్న తర్వాత మీరు చేసే వికృత క్రీడల ప్రజలకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే ఇవన్నీ చేయటం కోసం అధికారులకు అనుమతి కావాలా? ఇప్పుడు దాకా చేసింది అదే కదా. అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఏం చేస్తారో చూస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మీ తాడదీస్తామని చెప్పని పార్టీ నాయకుల్లాగా, పార్టీ కార్యకర్తల్లాగా అధికారులు మాట్లాడింది మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు విచిత్రం ఏందంటే, నిన్నటిదాకా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఉద్యోగస్తుల మీద, అధ్యాపకుల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు నిన్న ఓటు కోసం కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల ఆలోచన ఎలా ఉంది, మన పరిపాలన వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు, ఎంత వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఆ సెగ తగిలింది సత్యమూర్తి గారు వాళ్ళకి చాలా స్పష్టంగా. అది తాడేపల్లి ప్యాలెస్కి కూడా ప్రకంపనలు వచ్చినాయి కాబట్టి ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉన్నాయైతే నేను భావిస్తున్నాను. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. నువ్వు నిజంగా మంచి చేస్తుంటే ఈ గొడవ అంటూ నీకు లేదు. చేతిలో అద్భుతమైన అవకాశం ఇచ్చేలాడు చంద్రబాబు నాయుడు గారు, నీ తండ్రి గారికి ఇచ్చినట్టు 2004లో. ఆ ఫలాలు అనుభవించబట్టే నీకు అన్ని వేల కోట్ల రూపాయలు ఆ రోజు రావడానికి అవకాశం దొరికింది. తిరిగి అదే అవకాశం నీకు వచ్చింది.
ఈరోజు రాజధాని నిర్మాణం పూర్తి చేసి పోలవరం పూర్తి చేసేసి పట్టిసీమను సకాలంలో కనుక అందజేసేసి ఆ నీళ్లు నిలవబెట్టుంటే రాయలసీమ ఈరోజు సస్యశ్యామలం అయిపోయేది. మళ్ళీ కృష్ణా పరివాహక ప్రాంతం 1,20,000 ఎకరాలకి తాగునీరుకి సాగునీరుకి 2 పంటకు కూడా అందేది. చేతులారా నువ్వు చేసుకున్నటువంటిది పరిశ్రమలను బయటికి పంపించావు. ఆ రోజు 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నీ ద్వారా 2 లక్షల మంది వచ్చినా కూడా ఉపాధి దొరికేదే కదా. ఈరోజు యువతీ యువకులు చూసుకుంటా ఉంటే వర్గాలు కులాలు మతాలతో సంబంధం లేకుండా యువతీ యువకులు ఈరోజు వివిధ రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయేవాళ్ళు. మన రాష్ట్రంలో ఇక్కడ కూర్చొని కోవిడ్ అనేది కలిసి వచ్చింది, నీకు 2 సంవత్సరాలు నిన్ను కాపాడింది. అయినా సరే నువ్వు మంచి మార్గాలను ఎన్నుకోలేదు కాబట్టి ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ పథకాలు ఆపడానికి వాళ్ళు నువ్వు జెన్యూన్గా ఉంటే వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్లే కదా. అది లేకే కదా ఇప్పుడు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి నువ్వు తాయిలాలు ఇస్తున్నావు అని అర్థం అయింది కాబట్టి వాళ్ళకి దాన్ని అడ్డుకట్ట వేశారని అయితే నేను భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కూడా అంతే. ఇది ఆన్గోయింగ్ పథకాలు అయితే గనక వాటికి మేమేం అడ్డం చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే బటన్ నొక్కారు. మరి ఆ బటన్ నొక్కినప్పుడు 24 గంటలు లేదా 48 గంటలు హార్డ్లీ చూసుకుంటే అప్పుడు వేయాల్సిన డబ్బులు ఇప్పుడు 11, 12 తారీఖుల్లో మేము వేస్తాము అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టడం అంటే ఎలా చూడాలి? అదే అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం కుదరదు అని చెప్పిన తర్వాత మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయించి అక్కడ లంచ్ మోషన్లు ఏదైతే కనుక మూవ్ చేసి వాటిపైన న్యాయస్థానాలకు వెళ్ళడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఘటనని? మీకు సతీష్ గారు, మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరిగిన రోజులు మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గురువు గారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఇదే విధంగా చేశాడు. మొత్తం అంతా రైతు బంధు, దళిత బంధు అన్నీ ఆపి ఎలక్షన్ టైంకి అన్నీ రిలీజ్ చేశాడు. ఎలక్షన్లు రేపు పోలింగ్ అనంగా కూడా రైతు బంధు వేశాడు. మొత్తం ఓట్లు మనకి వేసేస్తారు అని చెప్పి కేసీఆర్ చాలా కలలుగా అన్నాడు. మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ చెప్పకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి లేట్ చేసి కరెక్ట్గా పోలింగ్ రోజును కూడా డబ్బులు పడ్డాయి. ఈ తరహా ఇది ఆ గురువు గారు చేసిన పని చూసి శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇట్ట చేద్దాం మనం కూడా అని చెప్పి మీరు చెప్పినట్టు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మొత్తం ఆపి ఆ ఫండ్స్ అన్నీ ఆపుకొని ఇప్పుడు పోలింగ్ ముందర వేద్దాము, బ్యాంకులు కూడా ఆదివారం పనిచేసే విధంగా చేసుకొని, అంటే ఆ డబ్బులు తీసుకోవాలి వెళ్ళేసి ఆయనకు ఓటేయాలి అని. అసలు ఏ నాయకుడికైనా అంటే ఒక ముఖ్యమంత్రికి కనీసం చిత్తశుద్ధి ఉండాలండి, మినిమం చిత్తశుద్ధి ఉండాలి. మినిమం నేను చెప్పేది అసలు మొత్తం అబ్సల్యూట్ కాదు, మినిమం చిత్తశుద్ధి ఉన్నవాడు ఎవరైనా కానీ బటన్ నొక్కంగానే బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు అటువంటి ఇది లేనే లేదు, ఆ కన్సిడరేషనే లేదు. ఎంతసేపటికి ఓట్ల కోసం తప్ప ఈ స్కీములు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్కీములన్నీ కూడా ఓటు టార్గెట్గా చేసుకొని ఇచ్చినవే తప్ప ప్రజల సంక్షేమం కోరి ఇచ్చినవి కాదు. ఇది చాలా స్పష్టంగా నేనైతే మొదటి నుంచి అదే చెప్తూనే ఉన్నా. సంక్షేమం అంటాడు. ఆయన చేసే పని పెన్షన్లు ఆపి డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చేసుకొని ఆ కాంట్రాక్టర్లు కూడా ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్లే సుమా, పనిచేసిన వాళ్ళందరికీ కాదు. ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చుకుంటాడు. లేదు ఈ పెన్షన్లన్నీ చంద్రబాబు బాబు ఇచ్చాడని చెప్తాడు. ఇప్పుడు కూడా అదే అసలు పదం కొంచెం హార్ష్ అయినా అదే ప్రయోగిస్తున్నాను, నాకు వేరే గత్యంతరం లాగా. అదే ఏడుపు. అరే ఎందుకయ్యా నీకు ఎందుకు ఏడుపు? 5 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించావు కదా, ప్రశ్నించిన వాడిని అణిచివేశావు కదా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టావు కదా. నీకు ఎదురు చెప్పటానికి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా భయపడి గజ వణికారు కదా. ఇంకేం కావాలి నీకు?
ఈ రాష్ట్రం నుంచి ఇంకా నీకు ఇంకేం కావాలి? మొత్తం మనుషులందరినీ కూడా బానిసలు చేసుకొని నువ్వు పరిపాలించావు కదా 5 సంవత్సరాల పాటు, ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా. ఇంకా నీకు ఏం కావాలి? అరే ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి బట్టలు నొక్కుదాం అని కాకుండా ఎలక్షన్ల కోసం. అసలు సతీష్ గారు, కేంద్ర ఎన్నికల సంఘం, అంకమరావు గారు, నా సజెషన్ ఏంటంటే, అంటే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కాదు ఇది, మామూలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలంటే ఇటువంటి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డీబీటీ స్కీమ్స్ కానీ, గవర్నమెంటు స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ ఉంటే ఎలక్షన్లకి అంటే కోడ్ ఎప్పుడైతే వస్తుందో, అమలు మొదలు పెడుతుందో అప్పటికి ఇవన్నీ ఆపేసేయాలి. అది ఏ స్కీమ్ అయినా సరే ఆపేసేయాలి. దీని మీద ప్రతిపక్షం కంప్లైంట్ చేయటం, వాళ్ళు యాక్షన్ తీసుకోవటం, ఈ అధికారంలో ఉన్నవాడు గగ్గోలు పెట్టడం, వీళ్ళు కంప్లైంట్ చేశారని చెప్పటం, వీళ్ళని విల్లన్లు చేయటం. తెలంగాణలో అసెంబ్లీలో కూడా ఇదే జరిగింది. నేను అనేది ఏంటంటే, ఇది మొత్తం ఒక నేషనల్ పాలసీగా తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఎప్పుడైతే కోడ్ వస్తుందో, కోడ్ వచ్చిన రోజు నుంచి ఒక్క పైసా కూడా ఎవరికి ఏ స్కీమ్ అమలు చేయడానికి వీల్లేదండి. ఇక్కడ ఒక క్లాజ్ ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీ గేమ్ ఆడే క్లాజ్ ఏంటి అంటే, ఇది ఆన్గోయింగ్ స్కీమ్ అండి అంటాడు. ఆన్గోయింగ్ స్కీమ్ కాకుండా కొత్త స్కీమ్ ఎందుకు పెడతారు? పెట్టరు కదా. అప్పుడప్పుడు పెట్టరు కదా. ఆన్గోయింగ్ స్కీమ్ పేరుతో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా మారుతున్న ఈ విధానం మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, ఒక్క ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఒక్క తెలంగాణ అని కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఈ ఆన్గోయింగ్ స్కీమ్ పేరుతోటి జరుగుతున్న ఈ గేమ్ని మొత్తం అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ డైరెక్షన్లో కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక కీలకమైన డెసిషన్. మీకు ఇంకొకటి ఏంటంటే, ఆ పేదవాళ్ళకి పెన్షన్ ఆపటానికి మీరు వ్యతిరేకిస్తారా అని అడగమాకండి. ఎందుకు అంటే, పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వటాన్ని ఎవడో ఆపడు. నువ్వు ఒక నెల ముందరే వేసేసాయి. నీకు ఎన్నికల కోడ్ ఇవాళ వస్తుంది అంటే ఒకరోజు ముందరే మరుసటి నెల పెన్షన్ కూడా వేసేసాయి. నీ దగ్గర ఆ కెపాసిటీ నీకు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు పెన్షన్దారులకి లేదు ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్కి ఇబ్బంది కలగకూడదు అంటే ఎలక్షన్లకి ముందు నెలలో 2 నెలలది ఇచ్చేసాయి. ఎలక్షన్లు అయిపోయే వరకు నువ్వు ఎన్ని కిస్తులు ఇవ్వాలో ఆ కిస్తులు నువ్వు క్లియర్ చేసేసుకో. కోడ్ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ స్కీమ్ పేరుతోటి ఈ తాయిలాలు పంచే పథకాలు మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం మంచి నిర్ణయం తీసుకున్నది. జగన్మోహన్ రెడ్డి ఈ గేమ్ ఫౌల్ గేమ్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ నాట్ ప్లెయిన్ గేమ్, దిస్ ఈజ్ అ ఫౌల్ గేమ్. ఈ ఫౌల్ గేమ్ ఆడి తెలంగాణలో కేసీఆర్ పోలింగ్ రోజు కూడా డబ్బులు వేశాడు. ఎవరన్నా ఓట్లు వేశారండి? డిసైడ్ అయిన తర్వాత దాన్ని మార్చే డబ్బులు మార్చవు వాళ్ళ అభిప్రాయాన్ని. ఈ నగ్న సత్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకుండా ఇది బయటకు వచ్చి నిన్నైతే అసలు స్కీములన్నీ ఆపేస్తున్నారు, ఆన్గోయింగ్ స్కీములనే ఆపుతున్నారు. మీకు అంకమరావు గారు, మీకు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తీరు చూస్తే అసలు ఇంతకు మించి గగ్గోలు పెట్టిన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ, రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య ప్రియులందరూ ఏడ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ విధంగా నిర్వహించేది అని జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఎన్ని రకాల కంప్లైంట్లు చేసినా ఏం చేసినా బుల్డోజర్తో తొక్కేసేసి, నువ్వు నామినేషన్ పత్రాలు ఎక్కడ చేతిలో పట్టుకుంటే చించేస్తారని ఆడవాళ్ళు జాకెట్లో పెట్టుకొని తీసుకెళ్తే జాకెట్ లోపల చేతులు పెట్టి ఆ నామినేషన్ పేపర్లు తీసుకొని చించేసిన దుర్మార్గపు వ్యవస్థను మనం చూసాం. ఇప్పుడు వచ్చి అదే ముఖ్యమంత్రి ఈ రోజున వచ్చి ఎన్నికలు సజావుగా జరగవు,
ఎన్నికలు సజావుగా జరగనివ్వరు అని ఆ ఏడుపు ఇందాక చెప్పా కదా, ఆ బాధతోటే ఆ పదాన్ని వాడుతున్నాను. ఆ ఏడుపు చూస్తే జాలి కలగట్లేదు సతీష్ గారు. నిజంగా ఎవరన్నా మామూలు వ్యక్తి ఎవరన్నా ఏడిస్తే జాలి పడతాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఏడుపు చూస్తుంటే జాలి కూడా కలగట్లేదు. ఎందుకు అంటే నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు, నువ్వు నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి మరీ నామినేషన్ పేపర్లు లాక్కున్న వాడివి నువ్వు. ఈ రోజున ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అని బాధపడటం అనేది అది నిజంగా ఎవ్వరు కూడా, మీరు చూడండి సతీష్ గారు, మొత్తం అందరూ ఆయన స్టేట్మెంట్ని హెకిల్ చేస్తున్నారు తప్ప ఎవడు సింపథెటిక్గా మాట్లాడటలేదు. సార్ ముఖ్యంగా ఇప్పుడు సార్ అన్నట్లుగానే ఇది ఇవాళ కాదు, జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న మార్చి 14 వరకు నొక్కిన బటన్లు ఇవి. వీటికి సంబంధించి ఈయన డబ్బులు వేయకుండా ఈ రోజున కూటమి అంటే ప్రతిపక్షాలు వీటిని అడ్డుకుంటున్నాయి అంటే ప్రజలు నమ్మే పరిస్థితి అసలు నిస్సందేహంగా లేదు. సత్యమూర్తి గారు వివరంగా కూడా చెప్పారు. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి సతీష్, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా స్థానిక సంస్థల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇంకొంచెం లోతుకి వెళ్తాను నేను, ఆ జరిగిన వివరాలన్నీ నేను చెప్తాను. ఏ విధంగా ఉంది అంటే సత్యమూర్తి గారు నేను ఇద్దరం కలిసి చెరొక పార్టీ వ్యక్తులం. మేమిద్దరం వెళ్ళి ఎన్నికల్లో పాల్గొనాలని ఒక నిర్ణయానికి వచ్చేసి మాకు వివరణ కావాలి, ఎందుకంటే కుల ధృవీకరణ పత్రాలు కావాలి, మా మీద ఏదన్నా ఫిర్యాదులు ఏదన్నా ఉన్నాయేమో అని చెప్పని పోలీసుల దగ్గర నుంచి క్లియరెన్స్ కావాలి. దీనికోసం వెళ్ళి నేను అర్జీ పెట్టుకుంటే, సత్యమూర్తి గారు అర్జీ పెట్టుకుంటే, సిఐ స్థాయి వ్యక్తుల నుంచి డిఎస్పీ స్థాయి వ్యక్తుల వరకు ఫోన్లు చేసి మీరు గనక అది ఎన్నికల్లో పాల్గొంటే మీ మీద పలాని అక్రమ కేసులు బనాయిస్తాము, లేకపోతే గంజాయి ఉందని చెప్పి మీ దగ్గర చెప్తాము, మీరు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పని అంతటి నీచ రాజకీయం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. దాని గురించి ఆడపిల్లల గురించి చెప్పడం కూడా చెప్పారు. ఆ అంజీ తాత ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నిజంగానే ఏ విధంగా అనుకున్నారంటే 151 స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు మనం స్థానిక సంస్థల్లో గెలిపించినా కూడా ప్రభుత్వాలు ఏం పడిపోవు కదా, వ్యతిరేక పెద్ద ఉపయోగం ఉంది, ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, తీసుకెళ్లి కారాగారంలో పెడుతున్నాడు, కొట్టిస్తున్నాడు, లోక్సభ సభ్యుడికే దిక్కు లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పని వాళ్ళు తటస్థంగా ఉన్నారు సమయం సందర్భం చూసుకోవడానికి. ఈరోజు వాళ్ళకి అవకాశం దొరికింది. ఎందుకు దొరికిందయ్యా అవకాశం అంటే వాళ్ళు చాలా విస్పష్టంగా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. నువ్వు పథకాల గురించి ఆలోచిస్తున్నావు, బటన్ నొక్కానని చెబుతున్నావు, సకాలంలో అందలేదు. ఇంకోటండి, ఈ విద్యార్థుల గురించి మామూలుగా నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి చెందిన దాని గురించి మాట్లాడుతున్నాడు కదా, అంటే మీ దగ్గర నాకంటే ఎక్కువ గణాంకాలు ఉంటాయి. 4,30,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్లు జరిగినాయి. 4,32,000. నీదంత గొప్ప పథకం అయ్యి అంత పాఠశాలలో అంత అభివృద్ధి చెందేసి వాళ్ళన్ని సౌకర్యాలు ఉంటే వాళ్ళు ఎందుకు తగ్గుతారు? ఇది భారం అంతా ఎవరు? మామూలుగా ధనవంతులు ఎటు వాళ్ళు బస్సుల్లో పంపిస్తారు, వాళ్ళు చూసుకుంటారు కదా, నిరుపేదలకే కదా ఈ భారం అంతా పడింది. అంటే నువ్వు వాళ్ళకి మేలు చేసావా, కీడు చేసావా? ఈరోజు నా పథకాలు నచ్చితే నేను మీకు మేలు చేశానంటే నాకు ఓట్లు వేయమని చెప్పి నువ్వు అడుగుతున్నావు. నిస్సందేహంగా ఆడవాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధపడ్డారు. ఏ విధంగా చెప్పనా, మద్యపాన నిషేధం అన్నావు కదా, మద్యపాన నిషేధం నువ్వు చేయలేదు కదా, కాబట్టి మేము మీకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి తీర్మానం చేసుకున్నాం. కళాశాలకు వెళ్ళాడు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు, విద్యార్థులను రెచ్చగొట్టాడు, మనకు సంజీవిని ప్రత్యేక హోదా అన్నాడు, వాళ్ళని బజార్కి ఇచ్చాడు, వాళ్ళని అనుకూలంగా మలుచుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు, గెలుపొందావు. కాబట్టి నువ్వు ఈరోజు దాని గురించి కాకుండా మెడలు ఉంచి తీసుకొస్తానన్నావు కదా. 25 మంది లోక్సభ సభ్యులను ఇస్తే 22 మందిని ఇచ్చారు, 151 మంది శాసనసభ్యులను ఇచ్చారు. నువ్వు వాళ్ళ ముందు మెడలు ఉంచావు, చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు నీ మెడలు నిజంగానే ఇప్పుడు వంచబోతున్నారు. వాళ్ళు నువ్వు కేంద్రం మెడలు ఎటు వంచలేకపోయావు, నీ మెడలు వంచడానికి విద్యార్థులు సిద్ధపడిపోయి ఉన్నారు ఈరోజు. అలాగే ఉద్యోగస్తులండి ఈరోజు చూస్తూ ఉంటే, ఇందాక నేను ఉదాహరించినట్టు ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎక్కడ వ్యతిరేకంగా వేస్తారని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంకా కొంతమందికి ఓటు హక్కు లేదండి ఇప్పుడు అక్కడ. దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు. నిన్న చూస్తే ఆ మహిళా మంత్రులు అంటున్నారు, మా ఓటు ఎందుకు పోయింది, మా ఓటు వచ్చిందాక ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు అని చెప్పని వాళ్ళు అట్లా కూర్చొని ఓట్లు తెచ్చుకుంటున్నారు ఈరోజు. అంటే నీ మీద వ్యతిరేకంగా ఎట్లా ఉందనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈరోజు ఇందాక ఉదాహరించారు, నువ్వు చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు నీకు ఇంత అవకాశం కలిగజేసిందని చెప్పని.
ఏమండి, సాగునీరు తాగునీరు మీద అవగాహన లేకుండా ఎక్కడ నిల్వ ఉంచుకోవాలి, ఎక్కడ వినియోగించాలనేది తెలియకుండా ఒక కక్షపూరిత వాతావరణంలో నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో మీరు చెప్పింది 33 మంది, లెక్కలేని వాళ్ళు ఎంతమంది, లెక్కకు రాని వాళ్ళు ఎంతమంది? ఈరోజు వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావా? ఈరోజు వరకు మరమ్మతులు ఎందుకు చేయలేకపోయావు నువ్వు? నీ ప్రాంతాన్ని నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు నీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు, నువ్వు కుప్పానికి సెట్టేసి నీళ్ళు ఇచ్చావు, సెట్టేసి. ఇది ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు, రైతులకు అర్థం కావట్లేదా? ఈరోజు రైతులకి నువ్వు 12,500 ఇస్తానని ప్రామిస్ చేశాడండి. కేంద్రం 6,000 ఇస్తుంది. 12,500 6,000 18,500 వాళ్ళకి అందాలి కదా. ఈరోజు 13,500 కదా నువ్వు ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చేదా 5,000 రూపాయలు నువ్వు కోత ఇచ్చావు కదా. పోని అంత సరిపెడితే సరిపెట్టావు. నాణ్యమైన విత్తనాలు ఇచ్చావా? తెలుగుదేశం ప్రభుత్వం సగం ధరకే విత్తనాలు అందించింది కదా. నాణ్యమైన విత్తనాలు నువ్వు ఇయ్యలేదు, భూసార పరీక్షలు నువ్వు చేయలేదు, రైతు రుణమాఫీలు నువ్వు చేయలేదు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి అది ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి 100% సబ్సిడీతోటి, మామూలు వాళ్ళకి 90% సబ్సిడీతోటి బిందు సేద్యాన్ని వృద్ధి చేయడం కోసం చంద్రబాబు మెట్ట ప్రాంతం అండి, ఒక రాయలసీమ కాకుండా మెట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పథకాలు అమలు చేశారు కదా. ఈరోజు నువ్వు 1 కిలోమీటర్ వేసావు ఆ వైరు, నువ్వేమి చేయలేకపోయావు కదా. వీటన్నిటికంటే ఘోరం ఏందంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతుకి బీమా పథకం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా నువ్వు కట్టకపోతే శాసనసభలో అడ్డంగా కూర్చొని నీ శాతం మెడలు ఉంచి కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే నువ్వు ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి మేలు చేసావు ఈరోజు. ఇంకోటండి, నిన్న నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. అరే నాయన, నీ పార్టీ కార్యాలయాన్నే విశాఖపట్నంలో పెట్టుకోలేకపోయావు, నీకు రాజధాని ఏం పెడతావురా బాబు? అంటే ప్రజలంతా అమాయకులు కాదు, జరిగేవన్నీ చూస్తూ ఉన్నారు, జరిగినవన్నీ చూస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి, ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని వికృత క్రీడలు చేసి, ఏ విధంగా ఆకట్టుకొని ప్రజలను నమ్మించేసి అమరావతిని భ్రమరావతి అన్నావు, కమరావతి అన్నావు, ఇటుకబడలేదన్నావు, ఇవన్నీ కూడా ప్రజలను నమ్మించావు. ఆ రోజు నమ్మారు. కోడికత్తి నాటకాన్ని నమ్మారు, బాబాయ్ గారి అచ్చని నమ్మారు. ఇవన్నీ కూడా ఈరోజు తిరిగి నీకే శరాఘాతంలో తగులుతున్నాయి, మామూలుగా కూడా కాదు. ఈరోజు చెప్పుకోలేని పరిస్థితి. అందుట్లో నిన్న ఒక 4 రోజుల క్రితం మనకి ఇంగ్లీషు ఛానల్కి ఇచ్చినటువంటి వివరణలో ఆయన ఉద్యోగాల వల్ల ఏం ఉపయోగం జరుగుతాయి, ఇక్కడుండి చేపలు అమ్ముకుంటేనో, లేకపోతే గొర్రెలు కాసుకుంటేనో, మాంసం కూడా దగ్గర ఉంటేనో, మద్యం షాపుల దగ్గర ఉంటేనో బాగుంటుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి గారి గురించి. ప్రభుత్వం సహాయం చేసి ప్రైవేటు వ్యక్తులతోటి పరిశ్రమలు పెట్టించటం వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పాడు. నిజంగా మహానుభావుడు. ఈ ఆర్థిక తత్వవేత్తకి అందరూ నమస్కారం పెట్టాలి. ప్రభుత్వ సహాయం చేసి పరిశ్రమలు పెట్టించటం తప్పు అంటున్నాడు. నీకు అసలు ఇదేమో ఆర్థిక వ్యవస్థ నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఆ కామెంట్ చేసిన దగ్గర నుంచి రకరకాల గ్రంథాలన్నీ తిరగేసినా కానీ ఇంత తత్వవేత్త ఎక్కడ దొరకలన్నా. ఆర్థిక శాస్త్రం రచించినటువంటి చాణక్యుడి కంటే గొప్పవాడు. నీకు పరిశ్రమలు పెడితే కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేది. పరిశ్రమలు పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక్కటే కాదండి, అది స్టేట్ ఇన్కమ్. ఇండస్ట్రీ సెక్టార్ నుంచి స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది. అసలు అటువంటి అదంతా వేస్ట్ అంటున్నాడు కదా. వేస్ట్ కాదండి, నిన్న ఇచ్చిన దాంట్లో TV9 వాళ్ళకి ఇచ్చిన దాంట్లో చెబుతున్నాడు కదా, పరిశ్రమలు ఎలా వచ్చినాయి, పోర్ట్లు ఎలా నిర్మిస్తున్నాము, 13 వైద్య కళాశాలలు ఎలా వచ్చినాయి, అవన్నీ అభివృద్ధి కాదా, కనపట్టలేదా, రైతు భరోసా కేంద్రాలు కనపట్టలేదా? తెలియని విషయం ఏంటంటే పోర్ట్లు డెవలప్మెంట్ ఇట్స్ ఎ నేషనల్ పాలసీ. అదే చెబుతున్నానండి. అట్లా కాదు, నువ్వు ఎవరికి ఇచ్చావు పోర్ట్లు ఎవరికి ఇచ్చావు? నీ వాటాన్ని ఎవరికి అమ్ముకున్నావు? శరవేగంగా పరిగెత్తున్నాయి అంట విమానాశ్రయాలు కానీ. కానీ శరవేగంగా అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇట్లా చేయడం అనేది అది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడాడండి. నాకు తెలిసి చెబుతున్నాను, నా స్వగ్రామంలో చెబుతున్నాను. నా స్వగ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని అద్దెకు తీసుకున్నారు. 2 సార్లు ఇప్పుడు ఆ కేంద్రానికి తాళాలు వేశారు ఆ యజమాని, 2 సార్లు. ఎందుకంటే ఇప్పుడు అద్దె చెల్లించలేదు. ఇంకా ఇలాంటి కోకొల్లలు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవి అభివృద్ధి, దీనిగా అభివృద్ధి. ఇప్పుడు ఉద్యోగ కల్పన గురించి మాట్లాడాడండి ఆయన. చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఏం చేశాడు, ఈయన వస్తే ఏం చేశాడని చెప్పుకుంటూ వచ్చాడు. గౌతమ్ రెడ్డి గారు ఏం చెప్పారు? స్వయంగా 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి స్వయంగా ఆయనే చెప్పాడు కదా. నీ పరిశ్రమల శాఖ మంత్రే కదా. నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యాపకుల్ని 2 సార్లు నియమించాడు కదా, నువ్వు వచ్చిన 5 సంవత్సరాలు ఒక్కసారన్నా నియమించావా? అంటే నాణ్యమైన విద్య అందించాలి అంటే నీకు అధ్యాపకులు ఉండాలి కదా. అధ్యాపకులు లేకుండా పాఠశాలలు అలా మనుగడ సాగిస్తాయి? ఎంత నాణ్యమైన విద్య అందిస్తారు? ఈ మాత్రం ప్రజలకు అర్థం కావట్లేదా? అంటే నేనేం చెప్పినా నమ్ముతారు, నా మాటే వేదం అని ఇంకా భ్రమలో ఉన్నాడని నాకు అనిపిస్తుంది సత్యమూర్తి గారు. నాకు నిన్న తెలిసినటువంటి ఒక సమాచారం ఏందయ్యా అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా, ప్రజలు వీక్షకులు నమ్మినా నమ్మకపోయినా, నాకు అందిన సమాచారం ప్రకారం నిన్న సమావేశంలో చాలా స్పష్టంగా ఓడిపోతున్నాం కాబట్టి మనం చేసిన మోసాలకి, దోపిడీలకి, దొంగతనాలకు సంబంధించిన ఆధారాలేమీ ఇక్కడ కనపడకూడదు. అలాగే ఈ రాష్ట్రం నుంచి అధికారులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేదంటే దాడులు దౌర్జన్యాలు చేసిన కార్యకర్తలు కావచ్చు, నాకు అందిన సమాచారం ప్రకారం 1500 మంది రేపు 17వ తారీఖు తర్వాత రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సత్యమూర్తి గారు. సార్, ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు, ఇవంతా కూడా చూసుకునేది అధికారులు కాబట్టి వాళ్ళు మరి కోడ్ అమల్లోకి వస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది ఐఏఎస్లకు తెలుసు. కానీ ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించడం. నిన్న కూడా మనం చూసాం కృష్ణానదిలో బోట్ మీటింగ్, జవహర్ రెడ్డి గారు అలాగే ఫైనాన్స్ సెక్రటరీలు వీళ్ళంతా కూడా కూర్చుని మరి ఆదివారం నాటికి ఏ విధంగా డబ్బులు విత్డ్రా అయ్యేలాగా బ్యాంకుల్ని మనం సంప్రదించాలి, బ్యాంకులకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలి అంటూ రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరిస్తూ ఉండడం. అసలు మరి వీళ్ళపైన ఇప్పటికీ అనేక మార్లు ఫిర్యాదులు వెళ్ళినాయి, కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్లు వచ్చినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవటం, అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఏం చెప్తారు? మనం చాలా అల్ప సంతోషం సతీష్ గారు, చాలా అల్ప సంతోషం. మన కేంద్ర ఎన్నికల సంఘం ఏదన్నా ఒక్క నిర్ణయం తీసుకుంటే మనం ఆనందపడిపోతూ ఉన్నాం. అవును, వాస్తవంగా చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని ఎన్నికల కోడ్ రాగానే తీసేయాలి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఈ పాటికి ఎప్పుడో తీసేసి ఉండాల్సింది. కానీ డీజీపీని నిన్న మొన్న తీశారు, చీఫ్ సెక్రటరీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఒక 6 ఎస్పీల మీద, 3 కలెక్టర్ల మీద, ఒక ఐజీ మీద చర్య తీసుకుంది ఎవరండి? వాళ్ళే కదా. దొంగ ఓట్లు చేరుస్తున్నారని చెప్పి 2 సీఈఓల మీద చర్య తీసుకుంది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘమే కదా. ఒక 2 ఎస్ఐలు, ఒక సిఐ దొంగ ఓట్లు చేర్పించారని చర్య తీసుకుంది ఎవరు? వాళ్ళే కదా. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే, ఇంకొకటి తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఎపిక్ కార్డులతోటి ఓట్లు వేయించారని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి మీద చర్య తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘమే కదా. మరి ఈ సంఘటనలన్నీ జరిగినాయని కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ధారించుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? అది ఒకటి అంశం సత్యమూర్తి గారు. నీవు మామూలుగా ఉద్యోగ సంఘాల నేత వెంకటరామరెడ్డి గారిని పదవుల నుంచి తొలగించండి అని చెప్పని 8వ తారీఖు నాడు ఆయనకు పంపిస్తే 15వ తారీఖు దాకా ఆయన మీద చర్యలు తీసుకోలేదు కదా ఇదే సిఎస్ గారు. దాని మీద తీసుకోవాలి కదా చర్య. మరి ఇటువంటివి అన్నీ జరుగుతున్నా కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు చీఫ్ సెక్రటరీ మీద. ఈ రోజున అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంటర్వ్యూన్ అయితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనటానికి చిన్న ఉదాహరణ చెప్తా. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనే డీజీపీని మార్చి ఈయన గుప్తా గారిని పెట్టేసరికి 9 కోట్ల రూపాయల క్యాష్ హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తుంటే దొరికింది. 9 కోట్లు ఒక్క సెర్చ్లో, ఒక్క సెర్చ్ ఆపరేషన్లో 9 కోట్ల రూపాయల క్యాష్ 500 నోట్లు దొరికితే అంటే ఇప్పటికీ ఎంత క్యాష్ వెళ్ళిపోయి ఉంటుంది గ్రామాలకి, ఎంత క్యాష్ డంప్ వెళ్ళిపోయి ఉంటుంది. మొత్తం డంప్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంత మద్యం అక్రమ నిల్వలు డంపులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే అక్కడ పెట్టుకొని ఉన్నారు కదా. అదంతా ఇప్పుడు పంచుతూనే ఉన్నారు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి దీనికి అంతటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత? ఇదే ప్రశ్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. బాధ్యత గల పౌరులందరూ కూడా ఏంటి ఇంత నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత జాప్యం జరుగుతుంటే ఎలా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుల పేరుతో చేస్తున్నటువంటి రాజకీయం, దాని వెనకాతలు ఉన్నటువంటి కుట్ర అంతా కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లేఖతోటి మాత్రం తేటతెల్లమైంది. అయితే ఏదైతే ఇప్పటికీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుందో అది కూడా ఎన్నికల నియమావళికి, ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా ఉంది. అలాంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పేటువంటి మాటల్లోని డొల్లతనం కానీ, ఆ మాటల్లో ఉన్నటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు అని చెప్పేసి ఆయన భావిస్తే మాత్రం అది ఇప్పుడు కళ్ళెం ఆశగానే మిగులుతుంది తప్పితే ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడేటువంటి పరిస్థితులు అయితే లేవు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.